శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 169వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఘటోత్కచుని యొక్క ఉత్పత్తి, భీమసేనుడు హిడింబులకి ఘటో ఘటోత్కచుడు జన్మించడం, అలాగే పుట్టిన మరుక్షణంలో సజ్జోగర్భ రూపంలో వాళ్ళు పెరిగి పెద్దవాడవడం, ఆ తర్వాత ఈ పాండవులు ఐదుగురికి కూడా నమస్కరించి కుంతీదేవికి నమస్కారం చేసి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి వెళ్ళిపోవటము జరుగుతున్నది. ఆ తర్వాత హిడింబ కూడా భీమసేనుడికి నమస్కరించి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఒక నియమం ప్రకారమే వారు నివసించారు. పుత్రుడు జన్మించేంత వరకు కలిసి ఉండటానికి ఒప్పందంగా వారిద్దరు వివాహం జరిగింది కాబట్టి ఘటోత్కచుడు జన్మించంగానే హిడింబ కాస్త భీమసేనుని విడిచిపెట్టి తన మార్గంలో తాను వెళ్ళిపోవడం జరిగింది. ఆ వివరణ అంతా కూడా ఈ అధ్యాయంలో వ్యాసుల వారు మనకి ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఆ శ్లోకాల వివరణ ప్రవచించుకునే ముందు భగవంతుడికి ధ్యానం చేసుకుని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వం 169వ అధ్యాయంలో ఘటోత్కచోత్పత్తి అని చెప్పడం జరిగింది. ఘటోత్కచుని యొక్క జననము. స్మృతి మాత్రాత్ ఆగచ్చావ ఇత్యుక్త్వా హిడింబ ఘటోత్కచయోః గమనం. హిడింబ ఘటోత్కచులిద్దరు కూడా పాండవులు ఎప్పుడు స్మృతి మాత్రాత్ అన్నారు, అంటే ఎప్పుడు స్మరిస్తే మేము అప్పుడు వస్తాము, వచ్చి మీ కార్యం నెరవేర్చి వెళ్తామని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి గమనం, వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవటం అని చెప్పి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ ఉపాఖ్యానంతా వివరిస్తూ గతే భగవతి వ్యాసే, భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు వారిని ఇక్కడ కొంతకాలం ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. అంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం. ఆ వ్యాస భగవానుడు వెళ్ళిపోగానే గతే సతి అని అర్థం, వెళ్ళగానే పాండవా విగత జ్వరా ఊషుస్తత్ర చ షణ్మాసాన్ వటవృక్షే యథా సుఖం. అక్కడ వారు చూపించినటువంటి వటవృక్ష ప్రదేశంలో 6 నెలల కాలం పాటు ఉన్నారు. షణ్మాసాన్ వటవృక్షే యథా సుఖం. 6 నెలల కాలం పాటు ఎప్పుడైతే వ్యాసుల వారు నాయన ఇక్కడ 6 నెలల కాలం ఉండండి, తర్వాత నేను మళ్ళీ వస్తాను, వచ్చి తర్వాత మీకు సూచిస్తాను, ఆ సూచన నేను వచ్చేంత వరకు ఇక్కడ ఉండండి అని చెప్పాను. 6 నెలల కాలం పాటు ఇక అక్కడే ఆయన చెప్పినటువంటి విధంగా ఊషు అంటే నివసించుట, తత్రేవ ఊషు, అక్కడే నివసించారు. ఎలా? శాకమూల ఫలాహారస్తపః కుర్వంతి పాండవాః అనుజ్ఞాత మహారాజ తతః కమలపాలిక. వనవాస జీవితం మొదలు పెట్టేసినట్టుగా జీవించారు పాపం వాళ్ళు 6 నెలలు. శాక మూల ఫలాహారం, కందమూలాలు, ఆకులు, అలములు అరణ్యాల్లో అవి తప్ప ఇంకేముండవు. పంచభక్ష పర్వాణాలు లాంటివి ఉండవు. దానికి తగ్గట్టుగా తపః కుర్వంతి పాండవాః అన్నారు. పాండవులు ఆ 6 నెలల కాలం పాటు కూడా ఒక రకమైన తపస్సు చేస్తూ జీవించారు. భగవద్ధ్యానంలోనే గడుపుతూ ఎలాగో ఇవి తింటున్నప్పుడు మరి ఆ భగవద్ధ్యానం కూడా అయిపోతే హాయిగా తపస్సు అయిపోతుంది కదా, మరి ఇంకంతే కదా. కాబట్టి అక్కడ అడవుల్లో ఉంటూ కందమూలాలు, శాకములు, ఫలాలు, ఆకులు, అలములు ఇవి తింటూ వేరే ప్రపంచ లోకంలోకి ఆలోచించకుండా భగవద్ధ్యానంలో గడుపుతున్నట్టుగా హాయిగా తపః కుర్వంతి అని చెప్పారు ఇక్కడ వ్యాసుడు. ఒక రకమైన చక్కగా భగవద్ధ్యానంలో, ఆధ్యాత్మిక చింతనలో ఉపనిషత్తులు, పురాణాలు ఇవి గుర్తు చేసుకుంటూ గడిపారు పాండవులు. అనుజ్ఞాత మహారాజా తతః కమలపాలిక, మహారాజు గారి యొక్క అనుజ్ఞతో ఆ కమలపాలిక అయినటువంటి హిడింబ భీమసేనుడితో హాయిగా రాత్రిపూట ఇక్కడ ఉంటూ పగలపూట విహరిస్తూ అలా గడుపుతూ వస్తున్నది. రమయంతి సదా భీమం
తత్ర తత్ర మనోజవ దివ్యాభరణ వస్త్రాహి దివ్య దివ్యస్రగనులేపన. మహారాజు గారి అనుజ్ఞతో, కుంతిదేవి ఆజ్ఞతో భీమసేనుడితో హాయిగా రమించింది హిడింబ. తత్ర తత్ర మనోజవ, మనసు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అంతటి వేగంతో ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకుంటే ఆ ప్రదేశంలోకి ఆ భీమసేనుడిని తీసుకువెళ్ళి ఏ ఏ ప్రదేశాలు విహరించేది మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాం. అక్కడక్కడ హాయిగా సుందరమైన ప్రదేశాల్లో రమణీయమైన సుందరమైన ప్రదేశాలలో విహరిస్తూ భీమసేనుడితో కలిసి దివ్యాభరణ వస్త్రాహి, దివ్యమైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటివి, దివ్య స్రక్ అనులేపన, స్రక్ అంటే మాల, దివ్యమైనటువంటి సుందరమైనటువంటి మాలలు ధరించుకుంటూ, అనులేపనములు అంటే పైన శరీరానికి పూసుకునేటువంటి లేపనాదులు ఏవైతే ఉంటాయో, మనం వాడేటువంటి పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే పేస్ట్లు కానీ ఏవైతే ఉంటాయో వాటిని అనులేపనములు అంటారు. అంటే శరీర సౌందర్యాన్ని వృద్ధి చేసేటువంటివి వివిధ రకాలైనటువంటి ఔషధాలు ఏవైతే ఉంటాయో వాటిని లేపనములు అంటారు. అట్లాంటి దివ్యమైనటువంటి అనులేపనాదులు, మాలలు, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలని చక్కగా ధరించుకుంటూ ఈవిడ సుందరంగా, అత్యంత సుందరంగా సిద్ధమై భర్తని సేవించింది, భీమసేనుని సేవించుకుంది అతని. ఏవం భ్రాతృన్ సప్తమాసాన్ హిడింబావాసయద్వనే. అట్లా 7 నెలల కాలం గడిచిపోయింది. సప్తమాసాన్ అని చెప్పారు ఇక్కడ. సప్తమాసాన్ హిడింబా అవాసయద్వనే, వనంలో ఆవాసయత్ నివసించడం జరిగింది. 6 నెలల నుంచి 1 నెల కూడా గడిచిపోయింది. పాండవాన్ భీమసేనార్థే రాక్షసీ కామరూపిణి సుఖం స విహరన్ భీమ తత్కాలం పర్యనామయత్ తతో అలహత సాగర్భం రాక్షసీ కామరూపిణి. భీమసేనుడితో హాయిగా విహరించినటువంటి ఆ రాక్షసి కామరూపిణి అయినటువంటి ఆ హిడింబ సుఖంగా హాయిగా ఆ కాలమంతా గడిపి ఆ 6 నెలల కాలం హాయిగా విహరించి తతో అలభత సాగర్భం, గర్భాన్ని ధరించిందిట కామరూపిణి అయినటువంటి ఆ హిడింబ రాక్షసి. సా గర్భం అలభత, అయినా సరే అతృప్త భీమసేనేన సప్తమాసోపసంగత, గర్భం ధరించింది, పిల్లవాడు జన్మించగానే మళ్ళీ తాను తన కార్యం, తన మార్గాన్ని తాను వెళ్ళిపోవాలి కాబట్టి భీమసేనుడితో ఇంత, భీమసేనుని ఈ విధంగా సేవించిన, ఈ విధంగా తృప్తి పొందినా కూడా దానికి ఈ 7 నెలల కాలంలో ఇంకా ఆవిడికి భీమసేనుడితో ఇంకా అతృప్తాహ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆయనతో చేసినటువంటి ఆ సంసారం కానీ లేకపోతే భర్తని సేవించిన విధానంలో కానీ ఇంకా తృప్తి కలగల, ఇంకా పతిని ఇంకా సేవించాలనేటువంటి ఆరాటపడి గువ్విళ్ళూరిన పాపం హిడింబ. అతృప్త భీమసేనేన సప్తమాసోపసంగత, సప్తమా సప్తమాస ఉసంగత, ఆవిడ ఆయనతో ఉన్నప్పటికీ కూడా అందులో సప్తమాసాలే లెక్క గాని పగటిపూట హాయిగా వివరించేది, మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ సేద తీరటం. ప్రజజ్ఞే రాక్షసీపుత్రం భీమసేనాన్ మహాబలాత్, ప్రజజ్ఞే రాక్షసీపుత్రం, మహాబలవంతుడైనటువంటి భీమసేనుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఒక పుత్రుణ్ణి కన్నది ప్రజజ్ఞి, కనటం జరిగింది రాక్షసి అయినటువంటి హిడింబ. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడు అనేటువంటిది ఒక స్తోత్రాన్ని చదివినట్టుగా వివరిస్తున్నారు ఇక్కడ. భగవద్గీత స్తోత్రంలా ఉన్నది. ఎలా ఉన్నాడంటే విరూపాక్షం మహావక్త్రం శంకుకర్ణం విభీషణం భీమరూపం సుతామ్రాక్షం తీర్ణదంష్ట్రం మహారథం మహేశ్వాసం మహావీర్యం మహాసత్వం మహాజవం మహాకాయం మహాకాలం మహాగ్రీవం మహాభుజం అమానుషం మానుషజం భీమవేగమరిందమం పిశాచకాన్ అతీత్యాన్ యాన్ బభూవాతి సమానుషాన్ అంటూ ఒక 4 శ్లోకాలలో ఆ పిల్లవాడి యొక్క పరాక్రమం, పుట్టిన వెంటనే వాడి పరాక్రమం ఎలా ఉందనేది వర్ణించారు వ్యాసులు గారు. ఏదో సహస్రనామ స్తోత్రాల్లో చెప్పినట్టుగానే ఉంటుంది. ఎలా ఉన్నాడయ్యా ఇక్కడ అంటే విరూపాక్షం, విరూపమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. అక్షి అంటే నేత్రములు. విరూపాక్షం మహావక్త్రం, పెద్ద నోరు, వక్త్రం అంటే నోరు, భయంకరమైనటువంటి నోరు, పెద్ద నోరు. శంఖు కర్ణం, చెవులు ఎలా ఉన్నాయంటే శంఖుల్లా ఉన్నాయట, శంఖాలు. విభీషణం, భీషణమైనటువంటి ఆకారం. భీమరూపం, భయాన్ని గొలిపించేటువంటి ఆకారంతో. సుతామ్రాక్షం తీక్ష్ణదంష్ట్రం మహారథం, తీక్ష్ణమైనటువంటి కోరలు కలిగినటువంటి వాడు. సుతామ్రాక్షం, మొత్తం ఎలా ఉన్నాడంటే తామ్రవర్ణంతో కలిగినటువంటి రంగులో
మహారథుడైనటువంటి వీరుడు, పరాక్రమవంతుడు, అతిరథ మహారథుడిలాగా మహారథుడు జన్మించాడు. కర్ణుడినే భయపెట్టేటువంటి మహారథుడు. యుద్ధంలో కర్ణుడిని భయపెట్టి చివరికి కర్ణుడు వేసిన శక్తి ఆయుధం, అర్జునుడి కోసం ప్రయోగించవలసిన శక్తి ఆయుధం ఇదిగో ఈ ఘటోత్కచుడి మీద ప్రయోగించవలసి వస్తుంది. అట్లా కర్ణుడినే భయపెట్టినటువంటి వీరుడు, మహారథుడు. మహేశ్వాసం మహావీర్యం మహాసత్వం మహాజవం. వేగంలో గాని, పరాక్రమంలో గాని, తేజస్సులో గాని, మొత్తం అన్నింటిలో కూడా అద్భుతమైన పరాక్రమం కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. మహాకాయుడైన వాడు, మహాకాయం మహాకాలం మహాగ్రీవం భుజం. భుజాలని, మెడని, ఆయన యొక్క శరీరాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. యముళ్లాగా ఉన్నట్టు, మహాకాలుడిలాగా ఉన్నట్టు చూడటానికి. మహాకాలుడు అంటే యముడు అవ్వచ్చు, లేకపోతే పరమేశ్వరుడు అవ్వచ్చు. ఉజ్జయిని మహాకాలుడు అలా భీమరూపంగా ఉన్నాడు. మహాకాయం మహాగ్రీవం మహాభుజం. కాలుడు అంటే యముడు, యమధర్మరాజు ఉన్నట్టే ఉన్నాడు. ఎవరి పట్ల అంటే రాక్షసుల పట్ల, శత్రువుల పట్ల, ఇట్లాంటి వాళ్ళని పోల్చేటప్పుడు యమధర్మరాజుతోనే పోల్చాలి. అలాగే అమానుషం మానుషజం భీమవేగమరిందమం. భీమవేగం అరిందమం. వేగంలో అందరినీ మించిపోయేటువంటి వేగం కలిగినటువంటి వాడు అరిందమం. శత్రువుల్ని మర్దించేటువంటి వాడు. మానుష జం. జం అంటే జన్మించట. మానవుడికి జన్మించినప్పటికీ కూడా, భీమసేనుడికి జన్మించినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే అమానుషంగా ఉన్నాడు. అంటే మానవాతీతుడిగా ఉన్నాడు. వీడు మానవుడు కాదు అని చెప్పినట్టుగా అనిపించేట్టుగా ఉన్నాడు. ఆకారము, చేష్టలు వాడి భీభత్సం చేస్తాడు. అమానుషం మానుషజం. కానీ పుట్టింది ఎవరికంటే మానవుడికి, భీమసేనుడికి. అంతేకాకుండా పిశాచకాన్ అతీత్యాన్ యాన్ బభూవాతి సమానుషాన్. భూతప్రేత పిశాచాదులు కూడా భయాన్ని కలిగించేటువంటి మానవ మాతృడికి జన్మించినటువంటి, భీమసేనుడికి జన్మించినటువంటి పుత్రుడు ఎలా ఉంది అంటే పిశాచాలు కూడా భయపడేట్టుగా ఉంది. అంటే ఇతన్ని లొంగదీసే శక్తులు ఇంకెక్కడా లేవు అన్నట్టుగా ఉన్నాడు. పుట్టినప్పటి మరుక్షణంలోనే బాలోపి. బాల అంటే పిల్లవాడు. బాలుడైనప్పటికీ కూడా పుట్టిన మరుక్షణంలోనే విక్రమం ప్రాప్తో మానుషేషు విశాంపతే. మనుషుల యందు విక్రమాన్ని ప్రదర్శించేటువంటి యువకులు ఎట్లా ఉంటారో, మంచి వీరులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, పుట్టిన మరుక్షణంలో ఆ బాలుడు ఎలా ఉన్నాడు. దాన్ని సజ్జో గర్భం అంటారు. రాక్షసులకి సజ్జో గర్భం ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు, సజ్జోహి గర్భం రాక్షస్యో. రాక్షసులకి సజ్జో గర్భం. పుట్టంగానే మరుక్షణంలోనే వాడు పెరిగి పెద్దవాళ్ళకి పరాక్రమాలు కలిగినటువంటి వాడు అంటారు. సర్వాస్త్రేషు వరో వీర ప్రక్రామమభవత్ఫలీ. సర్వ అస్త్రేషు వరో వీర. సమస్తమైనటువంటి అస్త్రాలలో పరాక్రమం ప్రదర్శించేటువంటి వీరుడిగాను, ప్రకామం అభవత్ బలి. ప్రకామం అభవత్ బలి. బలవంతుల్లో సాటి లేనటువంటి వీరుడుగా, సమస్తమైనటువంటి అస్త్రాలలో నైపుణ్యం కలిగినటువంటి వాడుగా ఈ పిల్లవాడు సద్యోహి గర్భం రాక్షస్యో లభంతే ప్రసవంతి చ. హిడింబకి సజ్జో గర్భుడుగా జన్మించడం జరిగింది ఈ పిల్లవాడు. రాక్షసులందరికీ కూడా సజ్జో గర్భులుగా ఉండేటువంటి వరం అంతకు ముందే మనం చెప్పుకున్నాం దాని గురించి. ఎవరైనా సరే వాళ్ళు పుట్టిన మరుక్షణంలోనే తల్లిదండ్రుల వలె అటువంటి భీకరమైనటువంటి ఆకారము, వేషము, అంతేకాకుండా పరాక్రమంలో కూడా ఆ విధమైనటువంటివి పుట్టిన మరుక్షణంలోనే వస్తాయి. కామరూపధరాశ్చైవ భవంతి బహురూపికా. ఆ రాక్షస గుణాల్లో ముఖ్యమైనది ఇదే, కామరూపధర. తనకి కావలసినటువంటి ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కామరూపధరాశ్చైవ భవంతి బహురూపికా. ఎన్నో రూపాలు ధరించగలరు. అట్లాంటి రూపాలు ధరించినటువంటి కామరూపుడుగా ఈ రాక్షసుడు సజ్జోగర్భుడై జన్మించాడు. పుట్టంగానే తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు వినమ్రంగా. ప్రణయం వికచ పాదావగృహ్ణాత్ సపితుస్తదా. తల్లిదండ్రులకి పితుహు అనే పదానికి అర్థం ఇక్కడ తండ్రికి ఒకటికే కాదు, తల్లిదండ్రులకి అనే అర్థం పితరహ అంటే. ప్రణమ్య వికచ పాదావ్, ఇక్కడ పాదవ్ అనే పదం అనమాట. అయవాయవ సంధిని ఒక సంధి ఉంటుంది. ఆ సంధిలో వకారం అనేటువంటి దాని ప్లస్ ఆకారం వస్తుంది. పాదవ్ అగృహ్ణాత్ అనే విడతీస్తుంది. పాదవ్ అగృహ్ణాత్. అగృహ్ణాత్ అంటే స్వీకరించడం. ఆ పెద్దవారిద్దరి యొక్క పాదాలని పట్టుకుని వాళ్ళకి చక్కగా శిరస్సు వంచి నమస్కారం చేశాడు. మాతుశ్చ పరమేశ్వాస
పరమేశ్వాసస్తౌ చ నామస్య చ క్రతుః. మాతుశ్చ, ఇక్కడ పితుః అనే పదం పెట్టారు. పితరహ అంటేనే తల్లిదండ్రులు, కానీ కింద తల్లి కూడా విడిగా మళ్ళీ వ్యాసుల వారు పదం పెట్టారు. తల్లికి, మాతుశ్చ తండ్రికి, పితాచ మాత, మాతాచ పిత. మాతుశ్చ పరమేశ్వాసస్తౌ చ నామస్య చ క్రతుః. ఆ నమస్కరించినటువంటి పిల్లవాడికి తల్లి నామధేయం పెట్టిందిట. ఏం నామం పెట్టాలి, ఏ పేరుతో పిలవాలి వాడికి? ఆకారాన్ని బట్టి, వాళ్ళ పరాక్రమాన్ని బట్టి పిల్లల పేర్లు పెడుతూ ఉంటారు సహజంగా. ఘటో హాస్యోత్కచ ఇది మాతాతం ప్రత్యభాషత. తల్లి పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో అది ప్రసిద్ధమైనటువంటి పేరు. ఆ తల్లి పెడుతుంది, మాతాతం ప్రత్యభాషత. తల్లి ఈ విధంగా పిలిచింది ఏమని? ఘటో హాస్యోత్కచ. ఘటోత్కచ కాదు, మధ్యలో హాస్య అనే పదం. హాస్యాలో హాస్యము అనేది మనం పిలుచుకోవాలి విడతీస్తే. హాస్యము అంటే ముఖం. వాడి ముఖం ఎలా ఉంది అంటే ఘటన లాగా ఉంది. కుండ, పెద్ద కుండ వంటి ముఖం కలిగినటువంటి వాడు. పెద్ద కుండలు ఉంటాయి, పెద్ద పెద్ద నీళ్ళ బట్టలు ఉతకడానికి వాడికి పెద్ద పెద్ద కుండలు. అలాంటి కుండలు ఏవైతే ఉంటాయి ఆ వాడి ముఖం ఎలా ఉంది అంటే చిన్న కుండ కాదు, ఏదో కలసం లాంటి కుండ కాదు, పెద్ద కుండ లాంటి ముఖం కలిగినటువంటి వాడు. ఆసము, ఆసము అంటే ముఖం. ఘటో హాస్యోత్కచ అనేటువంటి పేరుతో పిలిచింది. దీంట్లో ఇంకో పదం ఉంది. ఘటం అంటే కుండ, ఆసము అంటే ముఖము, ఉత్కచ అనే పేరు ఇంకోటి ఉంది. వాటి వివరాలు ఇస్తున్నారు. అభవత్తేన నామస్య ఘటోత్కచ ఇది స్మః. తర్వాత అతని పేరు ఏమైందంటే ఘటోత్కచ అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. ఘటోహాస్యోత్కచుడు అసలు పేరు ఇది. ఆ ప్రసిద్ధి తల్లి పెట్టినటువంటి ఆ పేరు చివరికి ఘటోత్కచ అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలంటే పిల్లలకి మంచి బిట్ ఇవ్వచ్చు. ఘటోత్కచుడు అసలు పేరేంటి, తల్లి పెట్టిన పేరు ఘటోహాస్యోత్కచ అనేటువంటి. దీని వివరణ కావాలంటే చక్కగా కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ మనకి చక్కగా ఇస్తారు. ఇంకో వికచ అంటే ఏంటంటే కేశహీన. ఈ పిల్లవాడు పుట్టడంతో ఎలా పుట్టాడు? కేశములు లేకుండా పుట్టాట. వికచ, ప్రణయం వికచ అన్నాడు. కేశములు లేనటువంటి ఆ పిల్లవాడు. కేశములు లేవు అంటే విడిగా జుట్టు ఇక్కడ లేదు శిరస్సు మీద అతనికి. మామూలుగా మనకి శరీరం మీద ఎలా అయితే వెంట్రుకలు ఉంటాయి అంత మాత్రమే ఉన్నాయి శిరస్సు మీద, అంతేగాని మిగతా మనకి శరీర భాగాలు తల మీద జుట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా విడిగా మాత్రం అతనికి జుట్టు లేదు. శరీరం మీద వెంట్రుకలు ఎలా వస్తాయో అంత మాత్రం వరకే ఉన్నాయి వాడికి. ఆ ఉన్నది కూడా ఎలా ఉంది అంటే ఉత్కచ. ఉత్కచ అంటే నిలబడి ఉంటాయి. ఘటోత్కచుడి బొమ్మలు ఎప్పుడైనా వేయాలంటే, సినిమాల్లో ఎవరైనా నాటకాల్లో కానీ చూపించాలంటే వాడికి ఇట్లాంటి విగ్గు పెట్టి చూపించాలి. నిలబడి ఉన్నటువంటి వెంట్రుకలు కలిగిన వాడు. శరీరం మీద కానీ నెత్తి మీద కానీ వాడి వెంట్రుకలన్నీ కూడా నిలబడి ఉంటాయి. అట్లా ఘటోహాస్యోత్కచ ఇది మాతాతం ప్రత్యభాషత. ఆ వివరణ చక్కగా ఇక్కడ ఇస్తున్నారు ఫుట్ నోట్స్ లో. ఘటోహం అనే పదానికి అర్థం ఏంటంటే ఘటవద్ వితర్క్యం హాస్యం. హాస్యము అంటే ముఖం. ఘటవత్ వితర్క్యం, కుండవలే వింతగా ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి వాడు. తదుపలక్షితం శిరః, ఆ విధంగా ఉన్నటువంటి, ఆ విధంగా కనిపిస్తున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఎవరై అంటే ఘటోహాస్య అనే పేరుతో పిలువబడతాడు. అటువంటి ముఖం కలిగినటువంటి వాడి శిరస్సు పైన సచాసా ఉత్కచ. ఉత్కచ అనే పదానికి అర్థం ఉత్కచ, పైకి నిలబడినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడిని ఘటోహాస్యోత్కచ అనే పేరుతో పిలుస్తారు. ఇది తల్లి పెట్టిన పేరైతే ఘటోహముత్కచో అస్మీతి మాతరం సోభ్యభాషత. తల్లి ఈ విధంగా అన్నదని చెప్పి ఇంకో పాఠాంతరం కూడా వేరే పుస్తకాలలో చెప్పడం జరిగింది. అయితే ఘటోత్కజం అనేటువంటి పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు ఈ ఘటో హాస్యోత్కచుడు. అనురక్తశ్చ తానాసీత్ పాండవాన్ స ఘటోత్కచ. పాండవులు పుట్టినప్పుడే ముందు తల్లిదండ్రులకి నమస్కారం చేసి కనిపించినటువంటి ఆ పెదనాన్న గాని బాబాయిలు వీళ్ళందరూ ఎవరైతే మిగిలిన పాండవులు ఉన్నారో ఆ నలుగురు వైపు కూడా అనురక్తశ్చ అన్నారు. చాలా ప్రీతిపాత్రుడై అభిమానం కలిగి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కురిపించాడు ఈ పిల్లవాడు. అనురక్తశ్చ తాన్ ఆసీత్ పాండవాన్ స ఘటోత్కచ తేషాం చ దయితో ఆత్మనిత్యో బభూవ. వాళ్ళ యందు దయతో, వాళ్ళ మీద ప్రేమతో నిత్యము ఎంతటి పరాక్రమవంతుడైనా సరే శరీరం ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా నిత్యం ఆత్మనిత్యో బభూవ, వీళ్ళు నాకంటే పెద్దలు అనేటువంటి పూజ్య భావంతో ఉండేటువంటి వాడు ఈ ఘటోత్కచుడు.
ఘటోత్కచో మహాకాయః పాండవాన్ పృథయా సహ అభివాద్య యథా న్యాయమబ్రవీత్య ప్రభాష్యతాన్. మహాకాయుడైనటువంటి ఆ ఘటోత్కచుడు పాండవులకి తల్లి అయినటువంటి పృథయా సహ, పాండవులకి తల్లి అయినటువంటి ఆ కుంతీదేవికి అభివాద్య నమస్కారం చేసి యథా న్యాయమబ్రవీత్, ఆవిడితో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా చక్కగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మా అమ్మ, నాయనమ్మ, అమ్మ అంటూ మాట్లాడతాం కదా, ఆవిడతో పెద్ద పెద్ద పెద్దరికంగా చక్కగా మాట్లాడుతూ కిం కరోమ్యహం ఆర్యాణం నిశంకం వదతానఘ. కరోమ్యహం ఈ కలిపేసేయాలి. కిం కరోమ్యహం ఆర్యాణం, ఆర్య అనే పదానికి శబ్దానికి అర్థం గౌరవనీయులైనటువంటి పెద్దలైన మీకు కిం కరోమి, నేనేం చేయమంటారు, ఏం చేసి పెట్టమంటారు, ఏదైనా కార్యం చెప్పండి చేసి పెడతాను. నిశంకం వదతానఘా, అనగా పాపము తెలియని పుణ్యాత్మురాల ఓ అనఘా, నిశంకం వదత, ఏ అనుమానము లేకుండా ఏ సందేహము లేకుండా సెలవివ్వండి, ఏం చేయమంటారు అది నేను చేసి పెడతాను అంటూ ఘటోత్కచుడు వినయంగా మామగారి దగ్గర ఈ విధంగా మాట్లాడు. తం బ్రువంతం భైమసేనిం కుంతి వచనమబ్రవీత్. భైమసేనిం అనే పేరుతో పెట్టాడు. భీముని యొక్క కుమారుడు భైమసేని, భీమసేనుని కుమారుడు కాబట్టి భైమసేని. ద్రోణుని కుమారుడు ద్రౌణి అంటాం. ద్రోణుని కుమారుడు ద్రౌణి, అవకారం కలుగుతుంది. ఇక్కడ భీమసేనుని కుమారుడు భైమసేని. భైమసేని అంటే ఘటోత్కచుడు, మంచి పేరు ఇది కూడా. ఘటోత్కచుడికి వాడవలసిన పని భైమసేని. తం బ్రువంతం భైమసేనిం కుంతి వచనమబ్రవీత్. అలా అడిగినటువంటి భీమసేనుడి కుమారుడైన ఘటోత్కచుడితో కుంతి ఈ విధంగా వచనమబ్రవీత్, సమాధానం ఇస్తుంది. త్వం కురూణాం కులే జాతః సాక్షాత్ భీమసేన సమోహ్యసి. పుత్ర, నువ్వు సాక్షాత్ భీమసేనుడితో సమానమైనటువంటి వాడివయ్యా బలంలో. కురువంశంలో జన్మించినటువంటి వాడు. జాతః అంటే జన్మించడం. సాక్షాత్ కురూణాం కులే జాతః, ఎక్కడ రాక్షస మహిళకు పుట్టిన దానివి అనేటువంటి అవమానకరమైనటువంటి వాక్యాలు ఎక్కడా లేవు. కుంతీదేవి ఎంత గౌరవంగా చూస్తుందో ఈ పిల్లవాడిని. నువ్వు స్వయంగా కురువంశంలో జన్మించినటువంటి వాడివిరా, పెద్దవాడివి నువ్వు అందరికంటే. సాక్షాత్ భీమసేన సమోహ్యసి, భీమసేనుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడివి నువ్వు. జ్యేష్ఠ పుత్రోసి పంచానాం, 5గురు పాండవులకి ఈ పుట్టబోయే పిల్లలందరికంటే కూడా నువ్వు పెద్దవాడివి. పంచపాండవులకి తర్వాత పిల్లలు పుట్టచ్చు, ఉప పాండవులను లేకపోతే ఇంకోటి అభిమన్యు లాంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా జ్యేష్ఠ పుత్రోసి పంచానాం, కాబట్టి నువ్వు పెద్దవాడివి నువ్వు. కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి సహాయం కురుపుత్రక, నువ్వు పెద్దవాడివి కాబట్టి చేయవలసిన సమయంలో తగిన సహాయం నువ్వు చేయాలి, సమయాన్ని చూసుకుని. కాబట్టి ఆ సహాయం నువ్వు చేయాలి నాయన. కురువంశానికి, కురువంశంలో ఇట్లాంటి గొప్ప వంశంలో పుట్టావు కాబట్టి వంశానికి వీళ్ళకి నువ్వు సహాయం చేస్తూ ఉండాలి అనగానే వైశంపాయనుల వారు చెప్తున్నారు వివరంగా. హృదయాప్యేవ ముక్తస్తు ప్రణమ్యేవ వచోబ్రవీత్. కుంతీదేవి ఆ విధంగా చెప్పంగానే నమస్కారం చేసి దానికి సమాధానంగా బదులిస్తున్నాడు ఘటోత్కచుడు. యథాహి రావణో లోకే ఇంద్రజిచ్చ మహాబల. ఇది ఘటోత్కచుడి యొక్క సమాధానం ఇక్కడ వివరిస్తున్నారు. అమ్మా, లంకాపురంలో రావణాసుడి బలం ఎంతో, ఇంద్రజిత్తు బలం ఎంతో, అంత బలం కలిగినటువంటి వాడిని నేను అని చెప్పి తన యొక్క పరాక్రమం ఏంటో చెప్పేస్తున్నాడు. అంటే అప్పటికే రావణాసుడు, త్రేతాయుగంలో ఉన్న రావణాసుడు, ఇంద్రజిత్తు వీళ్ళు పుట్టినటువంటి వెంటనే తెలిసిపోయినాయి. యథాహి రావణో లోకే ఇంద్రజిచ్చ మహాబల వర్ష్మ్యవీర్య సమో లోకే విశిష్టశ్చాభవన్ నృషు. అట్లా మానవులలో పుట్టినటువంటి నాకు వాళ్ళంత బలం ఉంది నాయనమ్మ. వర్ష్మ్య వీర్య సమో లోకే, ఈ లోకంలో వాళ్ళు ఎంత పరాక్రమవంతులో మానవుల్లో పుట్టినప్పటికీ కూడా నాకు అంత పరాక్రమం ఉన్నది. వాళ్ళు రాక్షసులు జన్మించారు, నేను మానవుడికి పుట్టా, కానీ నాకు అంత బలం ఉంది. కాబట్టి నేను సాధించలేదంటూ ఏదీ లేదు, తప్పకుండా మీరు చెప్పినట్టుగా సహాయం చేస్తాను. కృత్యకాల ఉపస్థాస్యే పితృనితి ఘటోత్కచ. కృత్యకాల ఉపస్థాస్య అంటే తగిన సమయం వచ్చేటప్పటికి నేను మీ ముందుంటాను, నన్ను తలుచుకోండి చాలు.
ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తలుచుకోండి. ఆమంత్ర్య రక్షసాం శ్రేష్ఠ ప్రతస్తే చోత్తరాం దిశ. ఆమంత్ర్య అంటే ఆ మాత్రం పలికి ఆ విధంగా వాళ్ళతో చెప్పి మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మీకు ముందు ప్రత్యక్షమై మీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి, రక్షసాం శ్రేష్ఠ అంటే రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి గొప్పవాడైన ఈ ఘటోత్కచుడు ఉత్తరాం దిశి ప్రతస్తే, ఉత్తర దిక్కు వైపు తన మార్గాన్ని చూసుకుని వెళ్ళిపోయాడు. తను ఎటు వెళ్ళాలో అక్కడ. ఘటోత్కచుని ఆశ్రమం ఉత్తర దిక్కున ఉంటుంది. ఆ దిక్కుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. సహిసృష్టో భగవత శక్తి హేతోర్మహాత్మన వర్ణస్య ప్రతివీర్యస్య ప్రతియోద్ధా మహారథ. ఆ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఇంద్రుడి యొక్క శక్తి హేతువుని తట్టుకున్నటువంటి వాడు, శక్తి ఆయుధాన్ని తట్టుకుని నిలబడి తర్వాత దైవవశాత్తు తన మరణాన్ని తెచ్చుకున్నటువంటి వాడు. వర్ణస్య ప్రతివీర్యస్య ప్రతియోద్ధా మహారథ. ప్రతియోధుడు కర్ణుడు లాంటి వాళ్ళని ఎంతో మందికి వాడి యొక్క వీర్య పరాక్రమాలను ప్రదర్శించి చివరికి యుద్ధంలో ఆ శక్తి ఆయుధంతో మరణించినటువంటి మహారథుడిగా జన్మించాడమ్మా అంటూ ఇక్కడ వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్పడం జరుగుతున్నది మహర్షి. అయితే భీమసేనుడిగా హిడింబతో మాట్లాడుతూ సహవాసో మయా జీర్ణస్త్వయా కమలపాలికే. ఓ కమలపాలికే, ఓ హిడింబ, సహవాసం అయిపోయింది మన సహవాసం. సహవాస కలిసి జీవించినటువంటి జీవితకాలం అయిపోయింది, మన నియమం అయిపోయింది. మయా అంటే నా చేత నువ్వు పెట్టుకున్నటువంటి ఒప్పందం సహవాసం అనేటువంటిది జీర్ణ త్వయ. జీర్ణ అంటే జీర్ణం అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది, పూర్తి అయిపోయింది, నియమం పూర్తి అయిపోయింది. కాబట్టి మళ్ళీ కలుద్దాం సమయం వచ్చినప్పుడు అంటూ వెళ్ళిపోతాడు. పునర్ద్రక్ష్యసి అన్నాడు మొత్తానికి. ఎప్పుడో కలుస్తారు, ఇక తెలియదుగా ఫ్యూచర్ లో. పునర్ద్రక్ష్యసి రాజ్యస్థాన్ ఇత్యభాషత తాం తదా. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తానని చెప్పి రాజ్యస్థాన్ ఇత్యభాషత. ఇతి ప్లస్ అభాషత. అభాషత అంటే పలకడం. ఈ విధంగా పలికి వాళ్ళు కూడా, పాండవులు కూడా ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు హిడింబ ఓ మాట అంటుంది, పదామాం సంస్మరే కాంత ప్రియం సూరహసి ప్రభో. పదామాం సంస్మరే కాంత. ఇక్కడ పద అనే పదం కాదు, దీని ముందు ఆ పద అని ఉండాలి. ఆ పదాం మాం స్మర. మీకు కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా చిన్న అవసరం వచ్చినా నన్ను తెలుసుకోను ఆయన, చాలు నేను చూసుకుంటాను అని చెప్పి ఎంత ధైర్యం. పద అనే పదం పడింది అక్కడ, ఆ పదం అని కష్టాలు. ఆ పదాం మాం సంస్మరే కాంత. కాంత అంటే ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రమే అని కాదు, చిలికాడ అనే అర్థంలో పుంలింగాన్ని కూడా వాడచ్చు అక్కడ విశేషంగా. కాంత ప్రియమైనటువంటి భర్తకి సంబోధించేటప్పుడు మాత్రమే వాడాలి. ఆపదాం మాం సంస్మరే కాంత రియం సూరహసి ప్రభో. నన్ను స్మరించగానే సదా తవ వశం భూయ ఆగంతాస్య ఆసు భారత. మీరు స్మరించినటువంటి వెంటనే ఆశు వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ కార్యాన్ని నేను చేస్తాను అని కమలపాలిక కూడా వెళ్ళిపోతుంది. ఇత్యుక్త్వా సా జగామాశు భావమాసద్య పాండవే. పాండవుల యొక్క భావానికి అనుగుణంగా, వాళ్ళు పెట్టుకున్న నియమానికి అనుగుణంగా వాళ్ళకి ఎటువంటి అవరోధం కలిగించకుండా వాళ్ళ బాటకి అడ్డు తొలగి ఈవిడ కూడా ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. హిడింబ సమయం స్మృత్వ. స్మృత్వ అంటే స్మరించి, సమయం స్మృత్వ అంటే తాను పెట్టుకున్న నియమాలు, భీమసేనుడితో పెట్టుకున్న ఒప్పందాన్ని స్మరించి స్వాం గతిం ప్రత్యపద్యత. స్వాం గతిం, గతి అంటే మార్గం, తన దారి తాను వెళ్ళిపోయింది హిడింబ. అంటే భర్త యొక్క హితాన్ని కోరి, తాను ఇష్టపడినటువంటి ఆ మగడి యొక్క హితాన్ని కోరినటువంటి ఆవిడ కొంతకాలం వరకు జీవించి ఆ తర్వాత తన జీవితాన్ని తాను గడపడానికి వెళ్ళిపోయింది పుత్రుడితో పాటుగా. అయితే శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హిడింబ వధ పర్వణి ఊనసప్తత్యుత్తరశతమోऽధ్యాయ సమాప్త. ఊనసప్తతి, సప్తతి అంటే 70, ఊన అంటే ఒకటి తక్కువ 70, 169వ అధ్యాయం పూర్తయింది. ఇంతవరకు హిడింబ వధ పర్వం అని చెప్పి విశేషమైనటువంటి పర్వం పూర్తి చేసుకున్నాం నేటితో. తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో వ్యాసుల వారు మళ్ళీ వచ్చి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నివాసం ఉండమని చెప్పి, ఏకచక్రపురంలో ఉండమని చెప్పి ఆయన విశేషంగా చెప్పడం జరిగింది. ఆ అధ్యాయం రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర
मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु। ओम नमो भगवते वासुदेवाय।